నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే బాబు. సార్, కల్పన రాయ్ గురించి మీ మాటల్లో చెప్పండి సార్. ఆవిడ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఎలా ఉండేవాళ్ళు ఇండస్ట్రీలో, ఆవిడ జర్నీ. కల్పన రాయ్కి నాకు ఒక విధమైన అనుబంధం ఉంది. ఏంటి సార్ అది? మేము కాకినాడలో నేను చదువుకుంటూ ఉండేవాడిని. చదువు అంటే పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ చదువుతుండేవాడిని. కొయ్యవారి వీధిలో ఉండేవాడిని, సంత చెరువు దగ్గర. అక్కడే సినిమా రోడ్డు అన్నమాట. మా సినిమా రోడ్లోను సంత చెరువు దగ్గర కొయ్యవారి వీధిలో ఉండేవాడిని. కల్పన రాయి పక్కనే ఉన్నటువంటి మంత్రి ప్రకట వారి వీధి, కొంచెం ముందుకెళ్తే రంగయ్య నాయుడు వీధి అన్నమాట. ఆవిడ కాకినాడలో ఎంత డబ్బున్నోళ్ళైనా సరే ట్యాక్సీలు అయ్యి ఎక్కరు, రిక్షాలే అందరు కూడాను. రిక్షా వాళ్ళు మనల్ని గౌరవించే తీరు వేరుగా ఉంటుంది. రిక్షా వాళ్ళు చాలా అమ్మ అమ్మ అనుకుని, అయ్యగారు అనుకుంటే చాలా బాగా వాళ్ళు రిక్షా మీద వెళ్తే కాలక్షేపం, ఎక్కలేని కబుర్లు వాళ్ళు చెప్తారు, మన కాలక్షేపం అయిపోతుంది అన్నమాట. కాకినాడలో కల్పనారాయ వస్తుందంటే ఒక ఫర్లాంగ్ దూరం సువాసన, సెంటు వాసన వచ్చేదన్నమాట. చాలా నిలువెత్తు మనిషి, 5 అడుగుల 8 అంగుళాలు ఎంత ఉంటుంది. ఒడ్డు పొడుగు బాగుండేవాళ్ళు. అప్పుడు చాలా అందగత్తి అండి. కాకినాడలో మహా అందగత్తి ఎవరంటే కల్పనారాయ్ కాదు, ఆవిడ పేరు సత్యవతి. అసలు పేరు సత్యవతి. అసలు పేరు సత్యవతి. రంగయ్య నాయుడు వీధిలో ఉండేది. వారు కొంచెం కళావంతులు, అంటే మామూలుగా వాళ్ళ వృత్తి అది. అయితే కల్పనారాయ్ ఏది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో కూడా ఒక మెంబరు. ఒక చిన్న చిన్న నాటకాలు అవి వేస్తుండేది. ఆ నాటకాలకి రావడం, ఆ సినిమా వాళ్ళన్నా కల్పన అంటే నాటకాలన్నా చాలా మంచి ఇంట్రెస్ట్ అన్నమాట. ఆవిడకి కల్పనారాయ్ అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఆ సినిమా ఫీల్డ్కి వద్దాం అనుకొని ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం అనుకుందన్నమాట. పెట్టుకుందాం అనుకుంటే కల్పన అయితే జాతక రీత్యా కల్పన బాగుంటుంది అని ఎవరో సజెషన్ ఇచ్చారన్నమాట. ఈవిడికి ఏంటంటే ఎందుకు సినిమా మీద వ్యామోహం పుట్టిందంటే, అప్పట్లో శారద అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమాకి శారద వచ్చిందన్నమాట. శారద ఈవిడ చాలా మంచి ఫ్రెండ్స్. అప్పుడు శారద కంటే మంచి అందంగా ఉండేది కల్పనారాయ్ అన్నమాట. అలాగా శారదను చూసిన తర్వాత నువ్వు ఇండస్ట్రీకి వస్తే చాలా అందంగా ఉంటావు, నువ్వు నీకు మంచి, నాకు వచ్చిన అవకాశాలు రాకపోయినా నీకు వస్తాయని చెప్పేసి అలాగా ఎంకరేజ్ చేసింది శారద. అయితే పేరోడు కావాలి కదా, అప్పుడు కల్పన అనే పేరు బాగుంటుందని ఎవరో జ్యోతిష్యుడు ఎవడో చెప్పాడు. మరి రాయ్ అని ఎలా వచ్చింది సార్? అదే చెప్తా. అక్కడ మోహన్ రాయ్ అని ఒక ఫోటో స్టూడియో ఉన్నాడు. ఆ ఫోటో స్టూడియో వాడు ఈవిడితో సహజీవనం చేసేవాడు అన్నమాట. అప్పుడు కల్పన పక్కన రాయ్ ఫోటో స్టూడియో అన్నమాట. మోహన్ రాయ్ ఆయన కూడా సినిమా రోడ్లోనే ఉంటాడు ఫోటో స్టూడియో. ఆ పేరు కల్పన రాయ్ అని పెట్టుకుందన్నమాట. ఒక అమ్మాయిని పెంచుకొని మామూలుగా పెంపుడు కూతురుతోనే మద్రాసు వచ్చేసింది. గోవింద్ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటుండేది. ఇంట్లో ఉంటుండేది అన్నమాట. సరే, అక్కడికి మళ్ళీ ఇద్దరం కలుసుకోవడం జరిగిందన్నమాట. ఎవరంటే ఎవరు, ఇలా కాకినాడ నిన్ను తెలుసు అలా అనుకోవడం, మాట్లాడుకుని తమ్ముడు నాకు ఎవరు లేరు, నాకు ఎవరు తోడు లేరు, వస్తుంటే కాకినాడలో నా తమ్ముడిని చూసినట్టుంది అని ఇలా చెప్పుకుంటూ ఉండేది అన్నమాట. నేను అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. అంటే మద్రాసులో మొట్టమొదటిసారిగా నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, నేను జర్నలిస్ట్ని, సినీ హెరాల్డ్లో పనిచేసేవాడనమాట. ఆవిడ గురించి రాస్తుండేవాడిని. ఆవిడ కూడా పాపం మెచ్చుకునేది. అక్కడ కల్పనారాయ్ ఏంటంటే వంటలలో ఆవిడ్ని మించిన వంటగత్తె ఇంకా సహజం ఎవరూ లేరు. అంత బాగా వంటలు చేసేవాళ్ళు ఎవరూ లేరు అన్నమాట. అది ఏ వంట అయినా, చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ఏదైనా సరే ఉండేదన్నమాట. ఆ వంటలు తినడానికి వచ్చేసేవాళ్ళు అన్నమాట. ఇండస్ట్రీలో చాలా పెద్ద వాళ్ళు వచ్చారు, ఎందుకులేండి పేర్లు, వచ్చి వండమని చెప్తే అలాగే తను డబ్బు ఖర్చు పెట్టి వండేదన్నమాట. వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బంగారం డబ్బు అంతా కరిగిపోయిందన్నమాట. కరిగిపోయిన తర్వాత ఎక్కడ ఎవరు వేషాలు ఇస్తారు, ఎవరు వేషాలు ఎవరు. ఈలోగా ఇంకా ఖాళీ కూర్చోవడం కదా, వండుకొని తినడం కదా, అలా అయిపోయింది అన్నమాట. మీరు తిన్నారా సార్ ఆవిడ వంటలు?
నేను హైట్లో ఉండేవాడిని అండి. నెంబర్ 8 గోవింద్ స్ట్రీట్లో వెళ్ళేవాడిని. వెళ్ళి పెట్టేది తమ్ముడు అని చెప్పి పిలిచేది కదా. నేను ఇంట్లో మనిషిలాగే ఉండేవాడినమాట. అక్క అక్క అంటూ ఉండేవాడిని నేను. ఇంకా పెద్ద పెద్దలు వచ్చి తింటుండేవారు అన్నమాట. మామూలు కాదు ఆవిడ. అంటే ఒక 4 కేజీలు ఉంటే పుంజు తెచ్చేది అన్నమాట. అలాగా అప్పుడు ఆ రోజుల్లో 4-5 కేజీలు 6-5 కేజీలు ఉండేదన్నమాట. అంటే 6 కేజీలు ఉండిందంటే 2 కేజీలు నూనెలో అలా ఉడకబెట్టేదన్నమాట. అంత గొప్పగా వండుతుంది. మా చికెను అందరూ గంటలో వండితే ఆవిడ కనీసం 2-3 గంటలు ఉడకనిచ్చేదన్నమాట. ఏ హోటల్లో కూడా అంత బాగుండవు, అంత బాగుంటాయి. అలాగా ఆవిడ లావు అయిపోయింది మనిషి. అయితే కోటి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి ఏమి లేదన్నమాట. బాబు ఇలాగ వచ్చాను సినిమా ఫీల్డ్లో, మరి నాకు అవకాశాలు లేకపోయినాయి, ఇలాగ నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది, మరి మీరు ఏదో దయచూసి చూపించి తిరిగి వెళ్ళలేదు కదా. అంటే అప్పుడు ఆయన కొంచెం ఏదో వేషాలు చిన్న చిన్న వేషాలు ఇచ్చాడనమాట. దాంతో కామెడీ ఆర్టిస్ట్గానే పడిపోయిందన్నమాట. కొన్ని కామెడీ స్కిట్స్ నేర్చుకుంది, అందరినీ కామెడీగా నవ్వించడం మొదలుపెట్టిందన్నమాట. లేకపోతే మంచి ఆర్టిస్టు కానీ ఆ లావు తగ్గట్టుగా కామెడీ క్యారెక్టర్లు వేసేసరికి ఏదో ఆ బతుకు తెరువు కోసం వేషాలు వచ్చాయన్నమాట. ఇంతలో ఆవిడ కూతురు బాగా పెళ్ళిళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏముందంటే, పెళ్ళిళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళకి ఏదో సంపాదన ఉంటుంది కదా, తల్లికి ఏదో చేదోడు వాదోడుగా ఉంటుంది కదా. అలా ఉంటుంది అనుకున్న కూతురు కాస్త స్పెషల్ ఎఫెక్ట్స్ ఒక ఉండేవాడు అన్నమాట. ఆయనతో లేచిపోయి ఒంటరి అయిపోయింది అన్నమాట. చాలా రక్తం ఏడ్చింది. నా కూతురు అంటే ఒక పెద్ద మనిషి అయిన తర్వాత తనకేదో ఉద్ధరిస్తుంది, తనకి మళ్ళీ ఇల్లు వాకిల్లు కొంటుంది అని అనుకుంటే ఆవిడ ఒకరితో లేచిపోవడం చాలా బాధపడిన తర్వాత ఈవిడ ఎవడో ఉన్నాడు తలమాసినోడు, వాడు అసోసియేట్ డైరెక్టర్. వాడు ఈవిడికి ఎప్పుడు నవ్వుతూ కాలక్షేపం చేయడం ఇష్టం అన్నమాట. ఉదయం పూట చికెన్లు, మధ్యాహ్నం పూట, రాత్రి పూట ఫిష్ ఎలా అన్నమాట. కనీసం రోజుకు 1000 రూపాయలు బజారు చేసేదండి. అలా ఒకవేళ 10,000 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారంటే 10,000 రూపాయలు కూడా వారం రోజుల్లో అయిపోయేది అన్నమాట. అందులో కానీ వీడెవడో దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఎందుకులేండి, ఓ డైరెక్టరే. వాడు రోజు వచ్చి తిండి తినేవాడు అని చేసి పైసా ఇచ్చేవాడు కాదు. అలాగా మొత్తం బంగారం అంతా కోల్పోయింది అన్నమాట. కోల్పోయి చివరికి ఏమిటి ఉందన్నమాట. అలా వెళ్ళి సినిమాలు ఉన్నంతసేపు ఏదో డబ్బులు వచ్చాయి, సినిమాలు రాకపోతే మళ్ళీ అలా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయేది. కొన్ని దగ్గరలో అయితే, లేకపోయినట్టయితే మామూలుగా ఆటోలో వెళ్ళేది అన్నమాట. వెళ్ళి ఎలా బాబు 4 రోజులు బట్టి మాకేమీ లేదు అని అడుగుతుండేది అన్నమాట. ఇంకా ఈలోగా కొంతమంది హేమ అనే ఆర్టిస్ట్ ఉంది కదా, హేమ కానీ జయలలిత కానీ ఇలాంటి కొంతమంది ఉన్నారంటే వాళ్ళు పాపం బాగా చూసేవారు అన్నమాట. అది బాగా చూసి, అమ్మ నీకేం పర్వాలేదు, నీకు ఏదైనా కావాల్సి అడుగు అని చెప్పేవారు. ఎంతకైనా అడుగుతుంది. అలాగా ఆ విధంగా ఉండి పాపం డయాబెటీస్ అంటే డయాబెటిక్ షుగరు వ్యాధి ఉండి ఆవిడ ఇంకా ప్రమాదం అయిపోయింది అన్నమాట. కిడ్నీలు అయ్యి దెబ్బతినేసి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోయి కిడ్నీలు అయ్యి బాగు చేయించుకోవాలంటే కొన్ని లక్షలు కావాలి. లక్షలు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. భోజనాలు కంటే పెడతారు కానీ పెట్టేవాళ్ళు ఎవరు లేరు అన్నమాట. ఒకప్పుడు నిజంగా కల్పనారాయణ సత్యవతి గారు పెద్ద అందగతే, ఎంతోమందికి దాన ధర్మాలు చేసింది, ఎంతోమందికి పెళ్ళిళ్ళు అయినట్టయితే పుస్తులయ్యి ఇచ్చేది. అలాంటిది తను ఒంటరి ఇంట్లో కృష్ణనగర్లో ఎవరూ చూడకుండా మామూలుగా దిక్కుమాలు ఇప్పుడు రాత్రి ఎప్పుడు చచ్చిపోయింది. తెల్లారేసరికి ఒక డెడ్ బాడీ ఉంది అన్నమాట. ఆవిడ జీవితం అలాగ అంతం అయిపోయింది. ఒకప్పుడు ఆవిడని చూడడానికి అందరూ బయలుదేరేవారు. ఒకప్పుడు ఆవిడ తిండి కోసం పెద్ద పెద్ద హీరోలు వచ్చేవారు. ఒకప్పుడు ఆవిడ కట్టిన చీరలు ఏమైనా దానం చేస్తామని ఒక మోస్తరు ఆర్టిస్టులు అందరూ వచ్చి అడుక్కునేవాళ్ళు. అలాంటి కల్పనారాయి అర్ధాంతరంగా ఎవరికి తెలియకుండా పాపం ఏ లోకంలో ఉన్నా ఆవిడ ఆత్మ శాంతించాలి కాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్.